హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. దిస్ స్టోరీ వాస్ రిటన్ బై మనోజ్. ప్రేమ అంటే ఇదే. ఎపిసోడ్ 1. మొదలైన ప్రయాణం. ఒక బడిలో 5వ తరగతి. అది ఉదయం 9 గంటలకు టీచర్ రాగాల్నే అందరూ లెగిచి గుడ్ మార్నింగ్ టీచర్ అని విష్ చేశారు. గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ అంటూనే ఆ టీచర్ కూడా కూర్చున్నారు. ఈ ఎకడమిక్ లో ఇదే వాళ్లకు మొదటి క్లాస్ కావడంతో టీచర్ ఈరోజు మనం కొత్తవాళ్లని పరిచయం చేసుకుందాము అని చెప్పారు. కాని ఆ తరగతిలో ఉన్నవారంతా పాతవాళ్లే, ఇద్దరు తప్ప. వాళ్ళ పేర్లు మధు, భువన. వాళ్ళు కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్స్. టీచర్ ఇక బాబు, ఇక్కడ ఉన్నవారంతా పాతవాళ్లే, ఒక నువ్వు, ఆ అమ్మాయి తప్ప మీ ఇద్దరు లెగిసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. ఆ తరువాత వీళ్ళను మీకు పరిచయం చేసుకుంటారు. అప్పుడు మధు నాతో పాటు వచ్చిన ఆ అమ్మాయి ఎవరు అని అటు తల తిప్పి చూశాడు. అటువైపు ఒక అమ్మాయి ఉంది. ఆమె అమాయకమైన మొహాన్ని చూసినా మధు పెదవులపైకి అనుకోకుండానే నవ్వు వచ్చి చేరింది. మెల్లిగా మధు లెగిసి నా పేరు మధు అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. ఆ తరువాత భువన లేగిసి తనని తాను పరిచయం చేసుకుంది. ఆ తరువాత అందరూ పరిచయం చేసుకున్నారు. ఆ పీరియడ్ అయిపోయాక నెక్స్ట్ పీరియడ్ లో కూడా ఇదే కార్యక్రమం జరిగింది. ఆ తరువాత బ్రేక్ టైంలో మధు వాటర్ తాగి క్లాస్ కి వెళుతూ ఉండగా భువనాను చూసి ఆగిపోయాడు. ఇప్పుడు మధు ఎందుకు భువనాను చూసి ఆగిపోయాడు? వీళ్ళ ఇద్దరి ప్రయాణం ఎలా సాగనుంది తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రేమ అంటే ఇదే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాలి.